తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. పలు గ్రామాల్లో ఆహారం కోసం ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రవారిపాలెం గ్రామంలో ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఓ ఏనుగు మామిడి తోటలోకి ప్రవేశించి పంటను నాశనం చేసింది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పంటలతో పాటు తమ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని వాపోయిన రైతులు వెంటనే ఏనుగులను అడ్డుకోవాలని, తమను కాపాడాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయులకు యుఎస్ ఎంబసీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో దాడులు, దొంగతనాలు వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే అది నేరపూరిత సమస్యలకు, వీసా రద్దు కావడానికి, భవిష్యత్తులో వీసా దరఖాస్తుపై అనర్హతకు దారితీస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల భారతీయ మహిళ ఒకరు అమెరికాలో ఓ షాపులో దొంగతనానికి పాల్పడుతూ పట్టుబడిన ఘటన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. ఆమె టార్గెట్ స్టోర్లో దాదాపు $1000 విలువైన వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించింది. దొంగతనం జరిగిన అనంతరం తాను డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను, దయచేసి విడిచిపెట్టండి అని ఆమె పోలీసులను వేడుకుంది. అప్పటికే స్టోర్ నుంచి బయటకు వెళ్లిపోయినందున ఆ అవకాశం కోల్పోయిందని, ఈ తప్పును ఇప్పుడు సరిచేయలేమని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆ మహిళ వీసా కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కూడా పోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టార్ స్కేల్ భూకంప తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే భారీ వర్షాలు హర్యానాలో బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో భూకంపం సంభవించడం ప్రజల్లో మరింత భయాందోళనకు దారితీసింది. వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక ఇవాళ హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉండగా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏరోస్పేస్ పరిశ్రమ కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. కర్ణాటకలోని దేవనహల్లి ప్రాంతంలో ఏరోస్పేస్ పార్క్ స్థాపించేందుకు జారీ చేసిన భూసేకరణ ఆదేశాన్ని కర్ణాటక రద్దు చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ పరిశ్రమ తమ రాష్ట్రానికి తరలి రావాలంటూ బహిరంగంగా ఆహ్వానించారు.
వినియోగానికి సిద్ధంగా ఉన్న 8,000 ఎకరాల స్థలంతో పాటు అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ఆకర్షణీయమైన ఏరోస్పేస్ విధానమున్న ఏపీని ఎందుకు ఎంపిక చేసుకోకూడదని పరిశ్రమ పెద్దలను ప్రశ్నిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకు కర్ణాటక భారీ పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ బదులిస్తూ ప్రస్తుతానికి దేవనహల్లి వద్ద భూసేకరణ ప్రక్రియను నిలిపివేసినా మరోచోట అంతకు మించిన భూములు సిద్ధం చేశామని వివరించారు. కేవలం భూములనే కాదు, అంతకు మించిన బలమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ను తమ రాష్ట్రం అందించగలదని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మేడగడ్డ బ్యారేజ్ అంశంపై సీఎం చర్చకు రావాలని సూచించారు. కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటున్నారు కదా, దమ్ముంటే ఈ విషయంలో తన సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలుస్తా వేస్తా, తెల్లారలేస్తే డైలాగులు కొడతా, కేసీఆర్ని తిడతా, ఏమేమి మాటలు అనేది ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి. గుడ్లు వీకి గోటిలాడుతున్నాడు, మెడల పేగులు వేసుకుంటాడు, బట్టలు కూడా తీసి కొడుతున్నాడు. వీడు ముఖ్యమంత్రి. మళ్ళీ వానేమని తిరిగితే నాకు బలపాటు, ఇదో పెద్ద కథ. మళ్ళీ వాని గట్టిగా ఏమన్నా అన్నా అనుకో, మా లచ్చనని అంటాడు, నువ్వు తిట్టాను సార్. ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నా. ఏం చెప్పాలి మరిగా? ఇప్పుడు కుక్కగాడుకు చెప్పు దెబ్బ. మరి ఏం చేయాలి? నేను మాకు ఇష్టం లేదు ఇట్టుడు, ఆ భాష ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతే లేదు. నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి, కోదాడకు, సూర్యాపేటకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా. అది ఆయనకు తెలుసు, తెలియదని కాదు. ఇక్కడ ఎంత లంగా అంటే ఈయన వచ్చినాక 2 నెలల నుంచి నీళ్ళు లేవు. అన్ని తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. కానీ చర్చకు వస్తావా అంటాడు. మొన్న పోయినాం చర్చకు రమ్మండి, ఆడికెళ్ళి మళ్ళీ వీకెండ్ మళ్ళీ చర్చకు వస్తావా నిన్న డైలాగ్. ఏమనాలి? చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు పిరికి సన్నాసి. ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలు. కడప జిల్లా జమ్మలమడుగు గండికోటలో జరిగిన బాలిక వైష్ణవి హత్య కేసుపై కడప రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో ఇప్పటికే ముఖ్యమైన ఆధారాలు లభ్యమయ్యాయని, త్వరలోనే పూర్తిగా ఛేదించే అవకాశం ఉందని వెల్లడించారు. హత్యకు ఆమె ప్రియుడైన లోకేష్ కు సంబంధం లేదని ప్రాథమికంగా తెలిసినట్లు చెప్పారు. వైష్ణవిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదన్నారు. ఇది ఫోరెన్సిక్ రిపోర్టులో స్పష్టంగా ఉందని కోయ ప్రవీణ్ తెలియజేశారు. ప్రకారం ఆ యువతిని ప్రియుడు వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలుసు. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిసి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం. దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాల్ వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కోల్కతాలో నిర్వహించిన నిరసన ర్యాలీలో మమతా బెనర్జీ హాజరయ్యారు. బెంగాలీ వలసదారులను లక్ష్యంగా చేసుకోవడం తక్షణమే ఆపాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు బెంగాలీ మాట్లాడే వారిని వేధించేందుకు, చిన్న అనుమానం వచ్చినా నిర్బంధించేందుకు ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు. ఇప్పటికే 1000 మందిని నిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. బెంగాలీ మాట్లాడే వారిని ఎందుకు లక్ష్యంగా చేస్తున్నారు? పశ్చిమ బెంగాల్ భారతదేశంలో భాగం కాదా? బెంగాలీలపై
ఈ ద్వేషానికి కారణం ఏమిటి అంటూ మమతా బెనర్జీ ప్రశ్నించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది బెంగాల్ వలస కార్మికులు పనిచేస్తున్నారని, వారిపై ఎటువంటి అవమానాలు జరిగినా సహించేది లేదని మమతా బెనర్జీ గట్టిగా హెచ్చరించారు. టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమి భార్య హాసిన్ జహాన్ కు పెద్ద షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా సూరి ప్రాంతంలో పక్కింటి వారిపై దాడికి దిగిన ఘటనకు సంబంధించి ఆమెపై హత్యాయత్నం కేసు నమోదైంది. హాసిన్ జహాన్తో పాటు ఆమె మొదటి భర్తతో కలిగిన కుమార్తె అర్షిద్ జహాన్ పై కూడా బిఎన్ఎస్ చట్టం కింద హత్యాయత్నం, దాడి, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఇటీవలే కోల్కతా హైకోర్టు షమీకి భారీ భరణం చెల్లించాలన్న ఆదేశాలు జారీ చేసింది. షమీ ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకుని హాసిన్ జహాన్ కు నెలకు 4 లక్షల భరణం ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. ఇందులో ఆమెకు 1.5 లక్షలు, కూతురుకు 2.5 లక్షలు చెల్లించాలని కోర్టు ప్రకటించింది. సిద్దిపేట మెట్రో గార్డెన్లో నిర్వహించిన దివ్యాంగుల సన్నాహక సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 19 నెలలైన పెన్షన్ పెంచని కాంగ్రెస్ హామీ మర్చిపోయారా అని మండిపడ్డారు. వికలాంగుల కోసం ప్రకటించిన పెన్షన్ పెంపు ఇప్పటికీ అమలు చేయకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు హామీ మేరకు వికలాంగులకు పెన్షన్ పెంచి ఇస్తున్నారు. కానీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. మన వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000కు పెంచుదామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆ విషయంలో వైఫల్యం చెందింది. ఇప్పుడు 1 నెలలోనే పెంచుతామన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 19 నెలలు గడిచిపోయినాయి. నవంబర్లో ఎన్నికలు జరిగితే డిసెంబర్లో అధికారంలోకి వచ్చిండు. ఇంకొక 4 నెలలు అవుతే మళ్ళీ డిసెంబర్ రాబోతుంది. 2 సంవత్సరాలు కాబోతున్నది. ఇప్పుడు 19 నెలలు దాటింది. రేపు ఆగస్టు మన మీటింగ్ నాటికి 20 నెలలు. ఈ 20 నెలల కాలంలో మనం నష్టపోయింది ఎంత ఒక్కొక్కరిమి? ఈ 20 నెలల కాలంలో మనం నష్టపోయింది ఎంత ఒక్కొక్కరిమి? మరి 19 నెలలుగా మనం నష్టపోతున్నాం కదా. రేపు ఆగస్టు వస్తే 20 నెలలు కదా. అంటే 20 నెలలు నెలకు 2,000 చొప్పున ఎంత నష్టపోయినామంటే ఒక్కొక్కరు 40,000 రూపాయలు నష్టపోయినామనేసి కూడా మీరు మర్చిపోదు. 40,000 రూపాయలు కోల్పోయినాము. మరి మన వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000కు పెంచుదామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.